నమస్కారం అండి. ఇది మంచి చక్కటి వీడియో. ఇప్పుడు నెక్స్ట్ మనము మున్నార్కి వెళ్తున్నాము. మనం ఇప్పుడు కోయంబత్తూరు నుంచి మున్నార్కి బయలుదేరినాము. ఈ దారి అంతా మున్నార్కి వెళ్ళే దారిలో కనిపించే దృశ్యాలు ఇవన్నీ. వెల్కమ్ టు కేరళ. చూసారు కదండి, జింకలో గుంపు మొత్తం మేకల గుంపు లాగా ఉంది. చాలా అద్భుతమైన దృశ్యం అని చెప్పొచ్చు. ఇది మునార్ పోయే అడవిలో కనిపించే దృశ్యం ఇది. జలపాతం అండి, అడవిలో నుంచి ఫుల్ వాటర్ వస్తున్నాయి. మొత్తం కొండ ప్రాంతం ఇది. మున్నార్కి వెళ్ళే దారిలో కనిపించే జలపాతం అమ్మవారి టెంపుల్ అండి. అమ్మవారు అండి. అడవి బర్రెలు అండి. No problem, very okay. భూతల స్వర్గం అంటే కేరళ అని చెప్పొచ్చండి. పచ్చని ప్రకృతి అందాల ఒడిలో వెలిసిన ఈ రాష్ట్రం చాలా అద్భుతం. ఆ కొండ మధ్యలో టీ తోటలు అండి. చాలా అద్భుతమైన ప్రకృతి ప్రేమికులకి కనువిందు చేస్తుంది ఈ ప్రకృతి. ఈ అందాలు చూడాలంటే ఖచ్చితంగా మున్నార్ రావాల్సిందేనండి. చక్కటి వాతావరణంలో మా ప్రయాణం సాగుతుంది. చల్లగా ఉంది వాతావరణం అంతా. మాకైతే అద్భుతమని చెప్పొచ్చు. సమ్మర్లో మంచి టూర్ వేసినాము. చూడండి, వాటర్ ఫాల్స్, ఫుల్ వాటర్, ఫుల్ ఫారెస్ట్, మొత్తం టీ తోటలు అండి. చూస్తుంది మున్నార్కి వెళ్ళే దారిలో మనకు కనిపించే దృశ్యాలు ఇవి. చూడండి, మొత్తం టీ తోటలు మనకు దారి పొడవు మొత్తము కంప్లీట్గా టీ తోటలు వస్తుంటాయి. మొత్తం కొండ మొత్తం టీ తోటలో పెట్టి ఇక్కడ వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. చిన్న విలేజ్ అండి, ఫారెస్ట్లో. మేము మున్నార్ వచ్చేసరికి చీకటి అయిపోయిందండి. ఇంకొద్దిసేపట్లో మేము రూమ్కి వెళ్తాము. రూమ్కి వెళ్ళిన తర్వాత మీకు రూమ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మా హోటల్ చూడండి, మొత్తం మేము మేఘాల నుంచి వెళ్తున్నాము. అసలు మా ముందు ఏం కనబడట్లేదు. మొత్తం మేఘాలు తగులుతున్నాయి. ఫాగ్ వచ్చేసింది ముందు మొత్తం మాకు. ఇది నవంబర్ డిసెంబర్లో వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగా ఉంది, చల్లగా. చూస్తున్నాం కదా, ముందు వెహికల్ వచ్చేంత వరకు ఏం తెలియట్లేదు. హోటల్కి వచ్చేసినామండి. ఇది 3 స్టార్ హోటల్, చాలా బాగుంది. మనము 7:30కి రీచ్ అయినాము. ఇది మనం వచ్చిన వెహికల్. మున్నార్కి వచ్చేసినాము, రూమ్కి వచ్చినామండి. ఇది
రూమ్ ఇది. ఇక్కడ మాత్రం చలి విపరీతంగా ఉందండి. ఇది సమ్మర్ టైమా అనిపిస్తుంది అసలు. ఇది ఎంత వేడి ఉండాలనో చలి ఉంది. మనకు వచ్చేది బాత్రూము. ఇందులో హాట్ వాటర్ 24 అవర్స్ అండి. ఇంకటి చలికి హాట్ వాటర్ కంపల్సరీ. ఈ రూమ్ వచ్చి మనకి 2500 అండి. సారీ, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ పర్లేదు. చూసారు కదండి, ఇది కోయంబత్తూర్ టు మునార్ వచ్చే దారిలో మీకు కనిపించే దృశ్యాలను మీకు చూపించే ప్రయత్నం చేశాను. చాలా అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి. ఇంకా కూడా నేను రేపు యాక్టివిటీస్ ఉన్నాయి, మీకు అవి కూడా యాక్టివిటీస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా చాలా బాగుంటుంది వీడియో. మీరు పూర్తిగా చూస్తుండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యాత్రకు మీ అందరి సపోర్ట్ చాలా ఉంది, ఇంకా ఉండాలి. కొంచెం దూరంలో ఉన్నానండి వాచ్ అవర్కి. ప్లీజ్ నా వీడియో ఎవరైతే స్కిప్ చేస్తున్నారో కానీ వాళ్ళు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత నాకు ఆ వాచ్ అవర్ అయిందంటే మనకు మంత్లీ ఇన్కమ్ లాగా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా మీ అందరి సపోర్ట్ నాకు ఉంది, ఉంటుంది, ఉండాలి. ఈ యాత్ర చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.